డిటివి న్యూస్ కి స్వాగతం. బిడ్డల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ కేంద్ర మంత్రి రాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కరీంనగర్ పర్యటన. ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మాజీ గవర్నర్. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్యాంపు కార్యాలయం ముట్టడి, నచ్చజెప్పి పంపేసిన పోలీసులు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. హైదరాబాద్ ప్రజలకు 24 గంటలు నల్లా నీళ్లు ఇస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ. దేవాదాయ భూములను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. మాజీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి ఆరోపణలు. వైసీపీ వారి మాటలు ప్రజలు నమ్మరు. వైసీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సెటైర్లు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి నా కొడుకు వస్తాడు. కొడుకు రాజకీయ అరంగేట్రంపై వైఎస్ షర్మిల కామెంట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు అన్న రాంబాబు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తేదీ అనగా రేపు మార్కాపూర్ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపూర్ నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గము, ఎర్వనపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా ఎరువుల కొరత, మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ, అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవ లేకుండా, రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా నేరుగా వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి, మార్కెట్ ద్వారా అయితేనేమి, ఎఫ్బి ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రోటీ బలంతో దేవాదాయ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇమ్మని స్వయంగా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారని, ప్రజా ఆస్తులను కాపాడాల్సినటువంటి కలెక్టర్ ఏ ఉద్దేశంతో వీటిని ప్రైవేట్ వారికి దారాదత్తం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదని అన్నారు మాజీ మంత్రి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 39.99 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నడం జరిగింది. దానిలో భాగంగానే మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 తారీఖు నాడు ఈ 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు.
కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇవి పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంతకాలంలో ఎప్పుడూ ఒక్క మెడికల్ కాలేజీని తీసుకువచ్చిన దాఖలాలు లేవని ఈరోజు వైసీపీ పార్టీ పత్రికలలో వచ్చిందని, మెడికల్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్కు రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నట్లు ప్రధాన వార్తను వ్రాసారని, ఈరోజు సూర్యోదయం లేదు అని సాక్షిలో వ్రాస్తే ఎంతమంది నమ్ముతారో ఈ వార్త కూడా అలాంటిదేనని అన్నారు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షిలో ఓ ప్రధానమైన వార్త, 15 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కూడా కాలేజ్ తేలేదు అనేది ఒక ప్రధానమైన వార్త. బ్యానర్ ఐటెం కాదు, కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రాసి మెడికల్ కాలేజీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది. ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే. అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే మా పేపరు మా ఇష్టం, అక్కడ ఎవడో పిచ్చోడు పర్వర్టెడ్ పర్సన్ ఉంటాడు, వాడి వాళ్ళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది. అంటే రాసేవాడికన్నా బుద్ధి ఉండాలా, రాయించేవాడికన్నా బుద్ధి ఉండాలా. చదివేవాళ్ళు ఇద్దరి కంటే కూడా మేధావులు. ఇవాళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్లో రాస్తే నాకు పేపర్ ఉంది, టీవీ ఉందని ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా నమ్మరు. ఎందుకని? వాస్తవాలు ఎప్పుడు ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలా, వాస్తవాలు చెప్పగలగాల. ఇది మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు అనేది ఇవాళ సూర్యోదయం లేదు అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇది కూడా అంతే వాస్తవం ఉంది. వీళ్ళు ఏమన్నా అసలు ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఉన్నారు. ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అసలు ఎన్ని కాలేజీలు వీళ్ళు కొత్తగా తెచ్చారు, అంతకుముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది లెక్క అధికారంగా ఉంటుంది. అదేమి ఇవాళ తారుమారు చేసే అంకేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం 27 కాలేజీలు వచ్చినాయి. అది 14-19లో దాదాపుగా 11 కాలేజెస్ వచ్చినాయి. ఒక 6 ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి, అలాగే 5 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినాయి. అభివృద్ధి సంక్షేమ రంగమైన రైతులకు గిట్టుబాటు ధరలైన తల్లికి వందనం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని, అన్నదాతలను అవమానించి కష్టాల పాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదని అన్నారు గృహ నిర్మాణ ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంటే చూడలేకపోయారు వైసీపీ వారిని ఎద్దేవా చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. అందరికీ నమస్కారం. అటెండ్ అయ్యి
ఆ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి, లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పన్నుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను అన్ని ఫేక్ ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి, లేని పరిస్థితులను సృష్టించి, భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి కాబట్టి తప్పకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన, వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఉదాహరణకి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి, పంటకి నీళ్లు కావాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు 5 సంవత్సరాల్లో చేసిన పని ఏమిటి? కనీసం ఒక్క డ్రైనేజీ కాలువన్నా సరే రాష్ట్రంలో తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తవ్వేరా అని చెప్పేసి అడుగుతామన్నా. నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతామన్నా. నేను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు, రైతులేమి అమాయకులు కాదు. కానీ మీరు భయాందోళన సృష్టించి, ఉదాహరణకి యూరియా ఉంది, యూరియా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కర్నూలు ఉల్లిగడ్డల మార్కెట్ను సందర్శించారు. పండే పంటలకు విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేలా ఆర్డర్లు తీసుకువస్తామని, ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర చంద్రబాబు ప్రకటించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలు 10 మంది మొత్తం వాళ్ళే ఉన్నారు. మళ్ళీ మమ్మల్ని మైక్ 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 తీసుకో, మైక్ ఆన్ చేయమను, మైక్ ఆన్ చేయి, మైక్ ఆన్ చేయి, మైక్ మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉల్లి పండించడానికి 80,000 నుంచి 1,20,000
ఇరవై చెప్తున్నారు. కానీ అమ్ముకుందామంటే మాత్రం క్వింటాలు 600 రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం 4,500 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ దళారుల కార్టెల్ దళారుల సిండికేట్ కేవలం 600 రూపాయలు, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. మీ కుమారుడు రాజకీయాలకు వస్తున్నారా అన్న ప్రశ్నకు బదులిచ్చారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. తన కుమారుడు రావాల్సిన సమయం వస్తే తప్పకుండా రాజకీయాలలో అడుగు పెడతాడని చెప్పారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం వచ్చాడు, ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? రావాలని చెప్తున్నారు. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెడతారు. ఉల్లి రైతుల కన్నీళ్లు చూసేందుకు షర్మిల కర్నూలు కావడం జరిగింది. మనతో మాట్లాడగలను మేడం, ఈ రోజు ఉల్లి రైతుల బాధలు పల్సర్ బైక్పై గుర్తు తెలియని వ్యక్తులు నందిగామ పట్టణంలో పోస్టాఫీస్ ఎదురుగా నిలుచున్న మహిళ మెడలో చైన్ లాక్కుని పరారయ్యారు. గత 6 నెలల నుండి తరచుగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నందిగామ ప్రజలు. నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు సీఎంగా ఉన్నా కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేసి క్లాసులను కూడా ప్రారంభించారని అన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి అంటూ ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హయాంలో మొత్తం మీద ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఎవరి హయాంలో వచ్చాయి అనేటువంటిది చూసుకున్నట్లయితే 1923వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటైంది. దాని తర్వాత 96 సంవత్సరాల వరకు అంటే 2019 వరకు చూసుకున్నట్లయితే 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఈ 11లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా శ్రీకాకుళము ఈ 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 11 అయ్యాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, తర్వాత 2014-19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు, ఆలోచన కూడా లేదు. అంతెందుకు ఇదే 2014-19 సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు 86 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 0. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో కల్లు గీసేందుకు కొండూరి గీతా కార్మికుడు చంద్రయ్య తాటి చెట్లు ఎక్కి కిందికి దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు మోకు జారి తలకిందులయ్యారు. అరగంట పాటు నరకయాతన అనుభవించాడు. ఇది గమనించిన తోటి గీత కార్మికులు చంద్రయ్యను కాపాడారు. పక్క జరగాలి. ఒక్క నిమిషం కాదు, పట్టలే దిగమని లేకపోతే
కాలు కింద కనమని కట్టే అట్టాను మొత్తం మోకల మీద పెట్టి కాళ్ళు వాడిగా అట్లా పట్టుకోలేక సరే రాగు చిన్న ఒక్కొక్కరు కాలు మెల్లమెల్ల ఒక్కొక్కరు ఏ ఒక్కటే కూతురు వస్తుంది గడ్డివాడి అరే నువ్వు అమ్మకి ఇప్పుడు కూతురు గొలుచుకోవాలి ఎట్టాది చిన్నదిగా అన్నప్పుడే దిగురాలి ఆయన నువ్వు ఆయన ఉండి తాత చెప్పు ఏం దేని ఆయన దీతలే మనం సేపు ఉండేది బొట్టు బొట్టు ఇబ్బంది చిన్న చిన్నదిగా ఐదే దానికి కత్తులో మాజీ కేంద్ర మంత్రి మహారాష్ట్ర రాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కరీంనగర్ పర్యటించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు యత్నించారు. దీంతో క్యాంపు కార్యాలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పడంతో తమ డిమాండ్ల విషయమై క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా తోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా, ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేయడం జరిగింది.
మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు 100 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మేడారం బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన చికితా తానిపర్తి వచ్చే ఒలింపిక్స్లో పోటీ పడేలా ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన చికిత ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలోని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్తో పాటు చైనాలోని షాంఘైలో జరిగినటువంటి సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పథకం సాధించిన చికితను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్ నగరం మొత్తానికి 24 గంటలు నల్ల త్రాగునీళ్లు ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశామని, రాబోయేది మన కేసీఆర్ ప్రభుత్వమే, మిగతా రింగ్ మెయిన్ కూడా మేమే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్లైనా నీళ్ల కరువు లేకుండా చేస్తామన్నారు కేటీఆర్. నాటికి ఇంకొక 500 సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది. రోజు కాదు నల్లా నీళ్ళు, 24 గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. 1000% ఇది మా వాగ్దానం. మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్ ప్రజలకి. ఈ ముఖ్యమంత్రి వల్ల కాదు అది, ఎందుకంటే ఆయన గోల్ అంతా ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించాలని. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని అన్నారు కేటీఆర్. 20 రోజుల కిందట మేము హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల రైతన్నల తరపున మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్పారు. మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు, ఇండియా సబార్డినేటు కాదు, మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్ అని అన్నారు కేటీఆర్. ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. అనేక ఆటుపోట్లు, అనేక వెన్నుపోట్లు, అనేక అవమానాలు, కష్ట నష్టాలను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరించాడని, ఇవాళ కూడా చిన్న చితక సమస్యలు కనపడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మొక్కులు మొక్కుకున్నట్లు తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కేసీఆర్ గారికి ఇచ్చినట్టుగానే భావిస్తా ఉన్నాను. గర్లకంఠుడు ఎట్లయితే వాటన్నిటిని తట్టుకొని నిలబడి మన అందరినీ కాపాడుతున్నాడో కేసీఆర్ గారు కూడా అదేవిధంగా ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు. గర్లకంఠుడు వల్లే ఆ సమస్యలన్నీ తనలో ఉంచుకుంటాడు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా దిశా నిర్దేశం చేసే విధంగా 3వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి బలంగా నమ్ముతున్నాను. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు వారికి ముందుగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. శ్రీ బ్రహ్మరాంబిక దేవి, శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా వారి దర్శనం కోసం, వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం అయింది. అద్భుతమైనటువంటి ఒక పూజలు ఈరోజు అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహంతో నా బంధుమిత్రులతో, నా కుటుంబ సభ్యులతో అందరితో కూడా చేయటం అయింది. అదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు, వారి ధర్మపత్ని అమ్మ శోభమ్మ గారు, వారికి కూడా నిండైనటువంటి ఒక ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పని, వారి ఇంకా బలమైనటువంటి
రాజకీయ శక్తిగా భవిష్యత్తులో 3వసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిరోహించాలా, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి రీతిలో అధిరోహించాలా. ఆ దిశలో ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.